పాల్వంచలో స్థానికంగా దమ్మపేట సెంటర్ లో మొహమ్మద్ ఈసా అని ఒక కేటీపీఎస్ రిటైర్డ్ ఎంప్లాయీ ఉన్నాడు. అతనికి అబ్దుల్ రసీల్ కొడుకు ఉన్నాడు. అతనితో పాటు ఇంకో కొడుకు ఉన్నాడు. ఆ కొడుకు కొత్తగూడెంలో ఉంటాడు. ఈ అబ్దుల్ రసీల్ మొత్తం వాళ్ళ తల్లిదండ్రులతో పాటు ఇక్కడనే దమ్మపేట సెంటర్ లోనే ఈ అబ్దుల్ రసీద్ భార్య అయినటువంటి మొహమ్మద్ ఇస్రత్ కి వాళ్ళ అత్తకి అంటే డబ్బుల విషయంలో తరచుగా గొడవలు జరుగుతా ఉంది. ఈ ఇస్రత్ ఉద్దేశం ఏంటంటే ఈ కేటీపీఎస్ రిటైర్ అయిపోయిన తర్వాత చాలా డబ్బులు ఇచ్చినాయి, పెన్షన్ వస్తా ఉన్నది, మాకేం ఇవ్వడం లేదు అని చెప్పేసి ఒక అనుమానం ఆమెలో ఉంది. దానికి తగ్గట్టుగా ఇంట్లోనే ఒక గది ఉంది. ఆ గదిలో బీరువా ఉంది. ఆ గదిలోకి వీళ్ళ ఈమెను ఎంటర్ కానిస్తలేదు వాళ్ళ అత్త. ఎప్పుడైనా కూడా ఒక గది తప్పించి మిగతా వాటిని యూజ్ చేసుకోండి ఇలా చెప్తా ఉంది. కానీ దానిలో ఎన్నడూ కూడా తనకు ఉన్నటువంటి నగల గురించి కానీ డబ్బుల గురించి కానీ ఎప్పుడు ఎటువంటి విషయం చెప్పలేదు, ప్రస్తావించలేదు. ఈ విషయంలో చాలా సార్లు కూడా గొడవలు జరిగినాయి. ఆ ఇంట్లో చాలా ధనం గాని నగలు గాని ఉండుంటది. వాటిని దొంగతనంగా వచ్చి తీసుకెళ్లాలని ఒక ఆలోచన కలిగింది. దాంట్లో భాగంగా అక్కడ ఏరియాలో ఉన్నటువంటి కొద్దిమందిని ప్లస్ హైదరాబాద్ మొత్తం ఒక 8 మందిని తీసుకోవడం, వాళ్ళ యొక్క సహాయ సహకారాలు తీసుకొని ఇంకో కార్లో రావడం జరిగింది. అతను ఏం ప్లాన్ చేస్తాడంటే, మీరు ఇక్కడ దగ్గరికి వచ్చిన తర్వాత మా నాయనమ్మ అంటే బయటకన్నా వస్తుంటది, లేకుంటే నేను డోర్ తీస్తాను, మీరు లోపలికి వచ్చేసేయండి, వచ్చేసి బెదిరించి ఇంట్లో ఉన్నటువంటి డబ్బును నగలను చూసుకొని వెళ్ళాలి అలా ప్లాన్. ఆ క్రమంలో కనుక ఎవరైనా ఎదురు తిరిగితే దానికి కూడా రెడీ. అందుకోసమే ఆ రాడ్స్ నైఫ్ కూడా తీసుకొని వచ్చారు. వాళ్ళ ఫేసెస్ కవర్ చేయడం కోసం మంకీ క్యాప్స్ కూడా తీసుకొని రావడం జరిగింది. రాత్రి సుమారు 1 గంట తర్వాత ఇక్కడ పాల్వంచ టౌన్ ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బందితో పాటు మామూలుగా రొటీన్ పెట్రోలింగ్ చేస్తూ ఉండరు. వాళ్ళ ఇంటి దగ్గర సస్పిషన్స్ అని 2 కార్లు వచ్చారు. వీళ్ళు మొత్తం ఆ 2 కార్లు ఆగి ఉండడము, కొన్ని సస్పిషన్ మూమెంట్స్ గ్రహించి సడన్ గా వాళ్ళని ఆపి కార్లు ఫస్ట్ ఏదో చెప్తా ఉన్నారు. వాళ్ళకు నమ్మకం తర్వాత కార్లు చూస్తే కార్లో ఈ నైఫ్స్ ప్లస్ మంకీ క్యాప్స్ ఉన్నాయి. వీటిని ఆధారంగా వాళ్ళ ఇంటరాగేట్ చేస్తే ఈ క్రమం చెప్పినటువంటి విషయం యాక్చువల్గా వాళ్ళ మెయిన్ మొహమ్మద్ ఉస్మాన్ ఎవరైతే ఉన్నారో ఈ అమ్మాయి వాళ్ళ ఫాదర్ నచ్చనపేట అతను తీసుకురావడం జరిగింది దొంగతనం చేయడం కోసం అని చెప్పి. ఆ క్రమంలో వాళ్ళు కనుక ఇంట్లో ఉన్న వాళ్ళు కనుక వినక ఏమన్నా ప్రతిఘటిస్తే గాయపరచడానికైనా రెడీగా సిద్ధమై వస్తామని చెప్పింది.